హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. ఈరోజు మీకు ప్రీ ప్లీటింగ్ కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మన దగ్గర దానికి కావాల్సినవి విజిటింగ్ కార్డ్, వైట్ టేప్, సిజర్, శారీ, ఇలాంటిది ఒకటి, వేస్ట్ అట్ట బాక్స్ ఒకటి. సో మీకు మీ ఇంట్లో అట్ట బాక్స్ లేకపోయినా పర్వాలేదు, కార్డ్బోర్డ్ అయినా మనం తీసుకోవచ్చు. సో దాన్ని ఇలాగా తీసుకునేసి ఇలాగా మనం విజిటింగ్ కార్డ్ సైజులో దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా విజిటింగ్ కార్డ్ అడ్డంగా పెట్టుకొని విజిటింగ్ కార్డ్ సైజ్ మనం దాన్ని కట్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా విజిటింగ్ కార్డ్ ఏ సైజ్ ఉందో ఆ సైజ్ అయితే ఉంది. మీ ఇంట్లో విజిటింగ్ కార్డ్ లేకపోతే ఏదైనా మన ఏటీఎం కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అలాగ కట్ చేసుకొని సెకండ్ కార్డ్ నుంచి మనం ఆ విజిటింగ్ కార్డ్ని నిలువుగా పెట్టుకొని చేసుకోవాలి. అంటే ఫస్ట్ కార్డ్ పెద్దగా వస్తుంది, రెండో కార్డ్ నుంచి దాంట్లో ఒక హాఫ్ అనమాట. సో ఇలాంటివి మనం ఒక 19 ప్రిపేర్ చేసుకోవాలి, 19 కార్డ్స్ కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక విజిటింగ్ కార్డు అడ్డంగా ఎంత ఉందో పెద్ద కార్డు, సో అంతది ఒక సింగిల్ కార్డు, మిగతావన్నీ దాంట్లో హాఫ్, ఆ చిన్న వచ్చి ఒక 19 చేసుకోవాలి. టోటల్గా మనకి 20 కార్డ్స్ అవుతాయి. ఈ 20 కార్డ్స్ ఉంటేనే మనకి శారీ ప్లీటింగ్ అనేది మనకి 10 ప్లీట్స్ వస్తుంది అనమాట. సో అందుకని మనం అది 19 అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ పైన వచ్చేది పెద్ద ప్లీట్ వస్తుంది కాబట్టి అది పెద్దదిగా చూడండి. ఇప్పుడు కార్డ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక్కటైతే పెద్ద కార్డు, మిగతావన్నీ చిన్న కార్డ్స్. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా సింగిల్ కార్డు అయితే పెద్దది, మిగతా 19 కార్డ్స్ అన్నీ చిన్నవి అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మనం వైట్ టేప్ చెప్పాను కదా, సో వైట్ టేప్ తీసుకొని వైట్ టేప్ పైన ఒకటి తర్వాత ఒకటి స్టిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే పెద్ద కార్డ్ స్టిక్ చేశాను, తర్వాత దాన్ని తిప్పించుకొని చిన్న కార్డ్స్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఆ కొంచెం గ్యాప్ ఎందుకంటే మనం ఫోల్డింగ్కి కావాలి కాబట్టి, సో ఒక్కొక్క గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం అలాగా స్టిక్ చేసుకోవాలి. మొత్తం 19 కార్డ్స్ స్టిక్ చేసిన తర్వాత దానికి అలాగే కొంచెం స్టిఫ్గా ఉండటానికి కోసం నేనైతే మళ్ళీ తిప్పించి కూడా మళ్ళీ టేప్ అయితే వేసి స్టిక్ చేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం ఇట్లా రెండు పక్కల మనం టేప్ వేసేసి స్టిక్ చేసినామంటే కొద్దిగా స్ట్రాంగ్ అనేది వస్తుంది. ఇలా కనుక ఒకటి ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే శారీ ప్లీటింగ్ పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కార్డ్స్ హెల్ప్ తీసుకుంటూ ప్లీటింగ్ పెట్టుకునేయచ్చు. సో ఇలాగా మొత్తం స్టిక్ చేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫోల్డింగ్ అయితే ఎంత బాగా అవుతుందో. సో ఆ ఫోల్డింగ్ కోసమే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకునింది అనమాట. సో ఇప్పుడు ఇది 10 ప్లీట్స్ వరకు మనం ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఇది చేసిన తర్వాత మా చెల్లి కూడా ఒకటి అడిగింది. సో మా చెల్లికి కూడా ఒకటి ప్రిపేర్ చేసి బెంగళూరుకి అయితే పంపించాను. సో ఇదైతే ఇప్పుడు నేను మీకు శారీ పైన పెట్టి చూపిస్తున్నాను ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలనేది. ఫస్ట్ శారీ మనం పైటకి ఏదైతే వస్తుందో ఆ ఏరియా అయితే తీసుకొనేసి ఏది ఫస్ట్ పైన వస్తుందో దాని ప్రకారం అట్లా పెట్టుకొని ఈ కార్డ్స్ అన్నీ శారీ పైన పెట్టుకొని కార్డ్ హెల్ప్ తీసుకుంటూ శారీ కూడా పట్టుకొని కార్డ్ హెల్ప్ తీసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మనం శారీ కట్టుకునే ముందు కానీ ప్లీట్స్ పెట్టుకునేస్తే శారీ అనేది మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాయో. సో ఇలాగ ఈజీ శారీ మొత్తం ఇట్లాగా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక ఈక్వల్గా పట్టుకొని వాటికి పిన్ వేసుకోవాలన్నమాట. సో ఇలాగ పిన్ వేసేసేయాలి. సో ఇంకా పిన్ వేసాం కదా, సో అక్కడి నుంచి మిగతా మనం పైట ఎంత పొడుగు పెట్టుకుంటామో అంత పొడుగు వరకు నీట్గా ఈక్వల్గా పట్టేసుకొని పిన్ చేసుకునేస్తే మనకి పైట ఫ్లీట్స్ అనేది రెడీగా అయిపోతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్డ్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే శారీ ప్లీటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్లీటింగ్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. దీన్ని అయితే మనం ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా అయితే నీట్గా వస్తాయి. సో నేనైతే బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసేసి పెట్టేశాను. మీకు మరో వీడియోలో మీకు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఐరనింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను చేసి చూపిస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.